కానీ ఏపీఎస్సీ బోర్డు కానీ మా నిరుద్యోగుల తరఫున నాకు కొన్ని ప్రశ్నలు. అయ్యా, ఈ నిరసన ఈ రోజు బుక్ వచ్చింది కాదు. మీకు తెలిసిందే, గత సంవత్సరం క్రితం దీని మీద రోస్టర్ మిస్టేక్స్ ఉన్నాయి. ఏపీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్లో రోస్టర్ మిస్టేక్స్ ఉన్నాయని కోర్టులో కేసు వేసిన విషయం మీకు సంవత్సరం క్రితమే తెలుసు. ఈ సంవత్సరం రోజుల్లో ఈ మిస్టేక్స్ని సరిచేయడానికి మీరు చేసిన ప్రయత్నాలు ఏమైనా ఉన్నాయా? ప్రభుత్వం కానీ ఏపీఎస్సీ బోర్డు కానీ మీరు ఎలాంటి ప్రయత్నాలు చేశారు? ఏం చేయలేదు. న్యాయ వ్యవస్థలో ఉందన్నారు. పోనీ న్యాయ వ్యవస్థ ద్వారా మాకు ఎలాంటి తీర్పు సరిగా రాలేదు, అది సందిగ్ధంలో ఉంది. ఇప్పుడు 2 రోజుల్లో ఎగ్జామ్ ఉంది, నేను సరి చేస్తామని. మరి ఇన్ని రోజులు సరి చేయకుండా మీరే ఏం చేస్తున్నారు? ఇలాగే నిరంకుశ వైఖరితో మీరు ఎందుకు ముందుకెళ్తున్నారు? 92,000 మంది నిరుద్యోగులు మేము వద్దు అనే కోరుకుంటున్నాం. మీ సమస్య ఏంటి? సమస్య మాది. మీకు నోటిఫికేషన్ అనేది జస్ట్ ఒక డ్యూటీ కావచ్చు, మాకు జీవితం. గత 5-6 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ లేక కోవిడ్ వల్ల నష్టపోయి ఇదే పరిసరాల్లో వేల కొరకు హాస్టల్కి ఫీజులు లేక, కోచింగ్ సెంటర్లో ఫీజులు లేక అన్ని ఎన్నో ఆర్థిక కష్టాలు భరించుకుంటాం మేము ఇక్కడ ఉన్నాం. నోటిఫికేషన్ అనేది మాకు జీవితం సార్, మీకు జస్ట్ డ్యూటీ లాగా ఉంది. అది కనీసం ఏ ప్రభుత్వ పెద్దలు కానీ ఏపీఎస్సీ బోర్డు కానీ ఈ సంవత్సరం రోజుల్లో నిరుద్యోగులకి అభయం ఇచ్చే ప్రయత్నం కూడా చేయలేదు. ఏం మిస్టేక్స్ లేవు, కానీ మీరు ఒప్పుకున్నారు ఫైనల్గా మిస్టేక్స్ ఉన్నాయని. కానీ దీన్ని క్లియర్ చేస్తాం, చేసిన తర్వాత ఎగ్జామ్ పెడతాను, మాకు అభయం ఇవ్వట్లేదు. నిన్నగా 2022లో వచ్చిన ఒక నోటిఫికేషన్ కూడా ఈ మధ్య క్యాన్సిల్ అయింది, సేమ్ ఇదే ఇష్యూ. మళ్ళీ మేము అలాంటి అభద్రతా భావానికి గురవుతున్నాం. సో మీరు మాకు ఇచ్చే అభయం ఏంటి? మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాం, ప్లీజ్ మా జీవితాలతో ఆడుకోవద్దు. మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలీదు, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలీదు, మేము ఎన్ని రోజులు ఉండాలో తెలీదు, తర్వాత రిజల్ట్ ఎప్పుడు వస్తుందో తెలీదు. ఇన్ని సందిగ్ధాల మధ్య 2 రోజులు ఎగ్జామ్ పెట్టుకుని మేము రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది. ప్లీజ్ దయచేసి మా రిక్వెస్ట్ని అర్థం చేసుకుంటారు అని ఆశిస్తున్నాను.